జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో గొడవ జరుగుతుంది. వైసీపీ కూటమి కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం మొదలైంది. ఇరు వర్గాల తోపులాటలతో కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పెన్సిల్తో మార్కింగ్ చేసిన ఓట్లు చెల్లవని వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అధికారులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు వైసీపీ కార్పొరేటర్లు. 12 నుంచి 16 ఓట్లు చెల్లవని, వారిని పక్కన పెట్టి మిగిలిన ఓట్లు లెక్కించాలని డిమాండ్ చేస్తున్నారు. న్యాయం జరగకపోతే హైకోర్టుని ఆశ్రయిస్తామన్నారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గర బైఠాయించి నిరసన తెలుపుతున్నారు వైసీపీ కార్పొరేటర్లు. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో గొడవ జరుగుతుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో అందిస్తారు. రవిచంద్ర, జీవీఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల ఫలితాలు తాత్కాలికంగా బ్రేక్ పడ్డాయి. ప్రస్తుతం కార్పొరేషన్ లోపల గొడవ జరుగుతోంది. ఏదైతే కూటమి నేతలు దాదాపుగా ఫలితాలు ఏకపక్షమని మొదటి నుంచి చెప్తున్నప్పటికీ కూడా గట్టి పోటీ అయితే ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేసింది. అయితే ఎక్కడైతే పోలింగ్ జరిగిన చోట కొన్ని అవకతవకలు చోటు చేసుకున్నాయి. పెన్సిల్ మార్క్స్తో టిక్ చేశారు. అవన్నీ కూడా నిబంధనలకు విరుద్ధం కనుక వాటన్నిటిని ఇన్వాలిడ్ చేయాలి. ఈ విధంగా చేసిన ఓట్ల సంఖ్య 12 నుంచి 16 వరకు ఉంటుంది. వాటన్నిటిని తొలగించిన తర్వాత కౌంటింగ్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కార్పొరేటర్లు అభ్యంతరం లేవనెత్తారు. దీనిపైన అధికారులు అంగీకరించలేదు. మరోవైపు కూటమి కార్పొరేటర్లు కూడా ఖచ్చితంగా అన్ని కౌంటింగ్ చేసి త్వరగా ఫలితాన్ని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలోనే ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. కొంతసేపు ఉద్రిక్తత వాతావరణం కొనసాగింది. కౌన్సిల్ దగ్గర ఎక్కడైతే కౌంటింగ్ కేంద్రం ఉందో కౌంటింగ్ కేంద్రం దగ్గర రసాభాసగా మారింది. ప్రస్తుతం జీవీఎంసీ కమిషనర్ కార్యాలయం ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు బైఠాయించారు. తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇన్వాలిడ్ ఓటర్లను తొలగించిన తర్వాత మాత్రమే ఫలితాలు ప్రకటించాలనే వాళ్ళు ప్రధానమైన డిమాండ్. చాలా అవసరం అనుకుంటే స్టాండింగ్ కమిటీ అనేది చాలా కీలకమైంది. కౌన్సిల్ నిర్వహణలో కానీ లేకపోతే జీవీఎంసీ కార్యకలాపాలకు సంబంధించిన కీలకమైన ఒక స్టాండింగ్ కమిటీని ఎన్నికల ఫలితాలను డిసైడ్ చేసేటప్పుడు ఏకపక్షంగా వ్యవహరిస్తే మాత్రం కోర్టును ఆశ్రయిస్తామని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు పాలకవర్గం కూడా చెప్తోంది. ఓవరాల్గా జీవీఎంసీ లోపలైతే రసాభాస కొనసాగుతోంది. మరి అధికారులు ఇరు వర్గాలను శాంతింపజేసి ఫలితాలను విడుదల చేస్తారా లేకపోతే అభ్యంతరాలను తోసిపుచ్చి ఫలితాలను విడుదల చేస్తారనేది కొంత సందిగ్ధత ఉంది. ప్రస్తుతానికైతే జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో గొడవ జరుగుతోంది. శ్రావణి, రవిచంద్ర, మరి రూల్స్ ఎట్లా ఉన్నాయి, అసలు అధికారులు ఏమంటున్నారు? అయితే నిబంధనల ప్రకారం ఎవరైతే స్వస్తిక్ మార్క్ కానీ లేకపోతే టిక్ మార్క్ కానీ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇందుకోసం ఒక్కొక్క కార్పొరేటరు 10 ఓట్లను వేయాల్సి ఉంటుంది. మొత్తం 96 మంది కార్పొరేటర్లు ఉన్నారు కాబట్టి 960 ఓట్లు పోలు కావాలి. 960 కూడా పోల్ అయినాయి. ఆ ఓట్ల లెక్కింపు దగ్గర కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. అబ్జెక్షన్స్ను తీసుకోవాల్సిన సమయంలోనే అధికారులు ఏకపక్షంగా పోతున్నారనేది ప్రధానమైన అభ్యంతరం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే అంశాన్ని ప్రధానంగా లేవనెత్తి గొడవ చేస్తోంది. తమకు అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత మాత్రమే ఫలితాలను వెల్లడించాలని చెప్తోంది. మరోవైపు కూటమి మాత్రం గెలుపుపైన చాలా కాన్ఫిడెంట్గా ఉంది. ఏదైతే స్టాండింగ్ కమిటీలో ఉన్న 10 స్థానాలను తాము గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. శ్రావణి, రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.